సో మీరు పోలికలతో హద్దులు ఉండాలి కదా. రామచంద్ర ప్రభుతో కేసీఆర్ను పోల్చడం ఏంటి, పరమేశ్వరునితో జగన్మోహన్ రెడ్డి పోల్చడం ఏంటి? సో ఒక్కసారి ఆ మహాభాగవతాన్ని రచించిన మహనీయుడు పోతన్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అయ్యా. ఏమన్నాడు? పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుండట అన్నాడు. శ్రీరామచంద్రుడు పలికిస్తున్నాడు ఈ భాగవతాన్ని అన్నాడు. సో అది కానీ కళ కోసం కాదు, ప్రజల కోసం అంటారు. సాహిత్యము, పాండిత్యము, మేధో సంపత్తి నువ్వు ఎవరి కొరకు వాడుతావు అన్నది పాయింట్. రాజుల కొరకు, రాజపూజ్యం కొరకు, చక్రవర్తుల సింహాసనాల ముందు పదాక్రాంతం చేయడం కాదు. 4 పారితోషికాలు వస్తాయేమో, కాదంటే ఒక పదవి వస్తుందేమో, లేదు అవేవి రాకపోతే పేరు వస్తుందేమో. కానీ పండితుడు ఏ సమాజంలోనైతే జ్ఞానం ఉన్నవాడు, విజ్ఞానం ఉన్నవాడు, మేధస్సు ఉన్నవాడు ఆ సమాజంలో అధికార వ్యవస్థలకు దాసోహం అవుతాడు. అధికార వ్యవస్థ అంటే అధికారంలో ఉన్నవారే కాకపోవచ్చు, అధికారం కోసం తాపత్రయపడుతున్న విపక్షంలో ఉన్నవాడు కూడా రేపు అధికార వ్యవస్థలో భాగమవుతారు. ఎవరైతే మేధస్సు, జ్ఞానము, విజ్ఞానము, విద్వత్తు ఉన్నవారు సత్యాన్వేషణ కోసమే ఆ విద్వత్తును వాడాలి. ఆ తల్లి సరస్వతీదేవి, చదువుల తల్లి నీకు ఇచ్చిన విద్వత్తు దేని కొరకు? ఓ రాజకీయ నాయకుని పోవడం కొరకు ఇవ్వలే. సరస్వతీ మాత నీకు ఇచ్చిన విద్వత్తు ఒక నాయకుడిని పొగడ్తల్లో ఉంచడానికి ఇవ్వలేదు. ఆ విద్వత్తును లోక కళ్యాణం కొరకు వాడమని ఇచ్చారు, ఆ జగత్ కళ్యాణం కొరకు వాడమని ఇచ్చారు. మానవ సంక్షేమం కొరకు, కష్టజీవుల కోసం, శ్రమజీవుల కోసం, అన్నార్తులైన అభాగ్య జీవుల కోసం వాడమని ఆ విద్వత్తు ఆ మాత నీకు ఇచ్చింది తప్ప నాయకులను పొగడ్తల్లో ముంచి ఇవ్వడానికి ఇవ్వలే. అందువల్ల ఈ సిద్ధాంతాల గురించి కానీ నేను చెప్పేది, ఎక్కడ మేధస్సు అధికారానికి దాసోహం అవుతుందో ఆ సమాజ పతనం అనివార్యమవుతుంది. ఎందుకంటే మేధస్సు ద కాన్షియన్స్ కీపర్ ఆఫ్ ది సిమ్. రమీలా థాపర్ పదం పడుతుంది, పబ్లిక్ ఇంటలెక్చువల్ అంటుంది. సో ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్ ఈజ్ టు క్వశ్చన్ ఆర్ నాట్ టు క్వశ్చన్ కెన్ నెవర్ బీ ఎ క్వశ్చన్ అంటుంది. టు క్వశ్చన్ ఆర్ నాట్ టు క్వశ్చన్ కెన్ నెవర్ బీ ఎ క్వశ్చన్. ప్రశ్నించాలా, ప్రశ్నించకూడదా అనేది ఎప్పుడు కూడా ప్రశ్న కాదు అని చెప్తుంది. ఒక అకాడమిషియన్ స్వీజీ అనే అతను అంటాడు, ద రియల్ ఇంటలెక్చువల్ ఈజ్ వన్ హూ రిలేట్స్ హిజ్ ఇంటలెక్ట్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ అండ్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ సొసైటీ అంటాడు. అంటే సమాజ అభివృద్ధితో అనుసంధానం చేసిన వాందే నిజమైన మేధావి అంటారు. అందువల్ల విద్వత్తు, జ్ఞానము, విజ్ఞానము సమాజంలో కొద్ది మందికి మాత్రమే ఆ అవకాశం ఉంది. ఆ అదృష్టం అనుకుంటే అదృష్టం అనుకోండి, అవకాశం అనుకుంటే అవకాశం, ఏది లేకపోతే ఆ సామర్థ్యం ఉంది. దీన్ని మనం ఎవరి కొరకు ఉపయోగించుకుంటాం? నిజంగా ఆ విద్వత్తును తమను పిలిచిన రాజకీయ నాయకుల పొగడ్తల కొరకు ఉపయోగిస్తే ఆ సరస్వతీ మాతకు ద్రోహం చేసినట్లు. సరస్వతీ మాత ఎవరికీ తలవంచదు. విద్య మీకు అందుకే అంటాడు, ఒక రాజు ఆ రాజ్యములోనే పూజింపబడతాడు, కానీ ఒక మేధావి, ఒక విజ్ఞాని లోకమంతా పూజింపబడతాడంటాడు. విద్వత్తు పూజ్యతే అంటాడు, లోకమంతా పూజించబడుతుంది. అలాంటి ఒక గొప్ప విద్వత్తును, పాండిత్యము, భాష ఇలాంటి ఉన్నవారు తాము రాజకీయ పార్టీల కార్యక్రమాలకు వచ్చి రాజకీయ నాయకుల్ని పొగడ్తలం ఆవేదన కల్పిస్తుంది. అందుకే చెప్పాను, నాగఫణి శర్మది పరమేశ్వరుని ధ్యానం కన్నా చంద్రబాబు నాయుడు ధ్యానం ఎక్కువ ఉంది అందులో. ఇక మిగతా వాళ్ళని చెప్పాల్సిన అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి పరమేశ్వరునితో పోల్చిన ఇక నిదానిపైన ఆ వ్యాఖ్యానం ఏముంటుంది చెప్పండి? కేసీఆర్ను రామచంద్ర ప్రభుతో పోల్చిన తర్వాత ఇంకా వ్యాఖ్యానం ఎక్కడ ఉంటుంది? ఇంతకన్నా వ్యాఖ్యానం ఏముంటుందా? రాజకీయ పార్టీల ప్రతినిధులుగా, స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్గా మాట్లాడితే ఆవేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఎందుకంటే ఎవరో అజ్ఞాని మాట్లాడారంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో పదవి కొరకు ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్న రాజకీయ నాయకుడు పొగిడాడంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మరి మనిషికి కోటి విద్యలు కోటి కొరకే కదా. పదవి కొరకు ఏవైనా విద్యలు ప్రయోగించవచ్చు, కానీ వీళ్ళెవరికి ఆ పదవుల కొరకు కాదే, వీళ్ళెవరు ఎమ్మెల్యేలు కారే. ఇప్పుడు వీళ్ళందరికీ ఆల్రెడీ సమాజంలో చాలా పెద్ద గౌరవం వచ్చింది కదా, సమాజం చేతులెత్తి మొక్కింది కదా మీ పాండిత్యానికి, మీ విద్వత్తుకు, మీ జ్ఞానానికి. అలాంటిది ఇంకేం కావాలి? కోట్లాది మంది ప్రజల గౌరవాన్ని పొందడాన్ని మించిన పదవి ఇంకేదైనా ఉంటుందా? లక్షలాది మంది ప్రజలు వారి విద్వత్తును చూసి సంభ్రమాశ్చర్యాలకు గురవుతుంటే
దాన్ని మించిన పదవి, సత్కారం, సన్మానం, గౌరవం ఇంకేమైనా ఉంటుందా? మన జీవితంలో ఆశించాల్సింది పదవులు కాదు, జీవితంలో ఆశించాల్సింది పొగడ్తలు కాదు, ప్రశంసలు కాదు, పారితోషికాలు కాదు, మీరు అన్నట్లు సంభావనలు కాదు. జీవితంలో ఆశించేది లక్షలాది మంది పైన నేను ప్రభావం చూపుతున్నానా, నా విద్వత్తు కోట్లాది మంది ప్రజలకు చైతన్యం కలిగిస్తుందా? కాళోజీ అంటాడు, అక్షర రూపం దాల్చిన ప్రతి సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అంటాడు. ఆ రకమైన ఉంటాడు మహాకవి శ్రీశ్రీ తన ఇష్ట కవి గురించి అంటాడు, కవి గలగలన్ మంగళ కళాకాల అలాలిలో కలిసిపోతుని కరిగిపోతుని కానరాకే కదిలిపోతుని అంటాడు. అది కదా కవితా ఓ కవిత నా యువకాశల అంటూ కవిత చదువుతాడు. సో ఎక్కడైనా విద్వత్తు శ్రమజీవుల పొలాలనన్నీ అలాల దున్ని అని కమ్మరి కొలిమి అని మీకు శ్రీశ్రీ పద్యం ఉంది. చాలల మగ్గం సమస్త రీతుల సహస్ర వృత్తుల సమస్త రీతుల శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదంటాడు. అందువల్ల కష్టజీవుల పక్షాన, శ్రమజీవుల పక్షాన, అన్నార్తుల పక్షాన, అభాగ్యుల పక్షాన ఉపయోగించాల్సిన విద్వత్తును, జ్ఞానాన్ని అధికార వ్యవస్థల ముందు రాజకీయ నాయకత్వ ఆనందం కొరకు వినియోగిస్తే ఆ తల్లి సరస్వతీ మాత నిర్ణయానికి వదిలేద్దాం. అంతకన్నా మనం ఏం చేయగలం? పెద్దలు కదా, పండితులు కదా, వాళ్ళను మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ స్థాయి నాది కాదు కనుక వారికి ఆ విద్వత్తును ప్రసాదించిన ఆ చదువుల తల్లే చూసుకుంటుంది, మనం ఎందుకు మాట్లాడాలి? రైట్ సార్. ఇక ఈ చౌక బియ్యం పథకం చాలా ఏళ్లుగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉంది కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా ఈ చౌక బియ్యం పథకం అమల్లో ఉంది. దాదాపు 40 ఏళ్లుగా అమలు అవుతుంది అనుకుంటా. తమిళనాడు రాష్ట్రానికి విషయానికి వస్తే అంతకు ముందు నుంచే అక్కడ ఈ చౌక బియ్యం పథకం అమలు అవుతూ ఉంది. ఈ సన్న బియ్యం పథకం గేమ్ చేంజర్ అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు సార్. సన్న బియ్యం పథకం శాశ్వతం అని కూడా అంటూ ఉన్నారు. సో ఈ సన్న బియ్యం పథకం గేమ్ చేంజర్ అవుతుందా? మీరు అన్నది నిజం. 40 ఏళ్ళుగా అమల్లోకి ఉంది. అన్నాదురై టైం నుంచి తమిళనాడు వాస్తవంగా ఎన్టీ రామారావు దీన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా ఆయన మద్రాసులో ఉన్నాడు కనుక ఆ ఎక్స్పోజర్ వల్ల చేశారు కూడా అంటారు. సో ఈ పథకాన్ని ఎన్టీ రామారావు ప్రారంభించినప్పుడు చాలామంది విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే ఉచితాలు రేవడి కల్చర్ నరేంద్ర మోడీ అంటుంటాడో ఆ రోజుల్లో కూడా దీన్ని విమర్శించారు. కానీ రీసెర్చ్ ఏం చెప్పిందంటే కేఆర్ వేణుగోపాల్ ప్రఖ్యాత ఐఏఎస్ అధికారి, ప్రైమ్ మినిస్టర్ కార్యాలయంలో పనిచేసి ఇప్పటికీ మన తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకునే కొద్దిమంది ఐఏఎస్ అధికారులు, ఎస్ఆర్ శంకర్ అని పేరు, ఇట్లాంటి పేర్లు చెప్పుకుంటాం. మీరు అలాంటి ఐఏఎస్ అధికారులు ఒకరైన కేఆర్ వేణుగోపాల్ అప్పుడు చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా ఉండి ఆయన దీనిపైన పరిశోధన జరిపాడు. నాకు గుర్తు, చాలా ఏళ్ల క్రితం చదివాను. ద రోల్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ కంబాటింగ్ పావర్టీ అని. సో ద రోల్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కంబాటింగ్ పావర్టీ అని సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ కొరకు అనుకుంటాను. తర్వాత ఇఫ్ ఐ రిమెంబర్ మై మెమరీ ఇస్ కరెక్ట్, ఎందుకంటే 30-40 ఏళ్ళ కిందటి అంశం కదా. సో డెలివరెన్స్ ఫ్రమ్ హంగర్ అని సేజ్ పబ్లికేషన్స్ అది పుస్తక రూపంలో కూడా పబ్లిష్ చేసినట్టున్నారు. సో దాంట్లో